హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీకే R23 2 బీటెక్లో పవర్ సిస్టమ్స్ 1 సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో దాని టిప్స్ చెప్పమంటున్నారు. సో ఇది పాస్ అవ్వడం ఈజీ అండి, కానీ పాస్ అయ్యే దాంట్లో మీ పాయింట్ పెరగాలంటే స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలి. సో అందుట్లో మనం ఎలా ఫాలో అవ్వాలి దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఈ పవర్ సిస్టమ్స్ 1 అనేది ఇందులో మీకు R23లో షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1లో రెండు పార్ట్లు ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, థర్మల్ పవర్ స్టేషన్స్. ముందుగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఆఫ్ హౌ డూ యూ సెలెక్ట్ లేకపోతే రైట్ ద ప్రొసీజర్ ఫర్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటే మీరు అన్ని పాయింట్లు రాస్తారు. మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, దీన్ని బై హార్ట్ చేసేస్తారు. థర్మల్ పవర్ స్టేషన్కి సైట్ సెలక్షన్కి అదే బై హార్ట్ చేస్తారు, న్యూక్లియర్ పవర్ స్టేషన్కి అదే చేస్తారు, ఎయిర్ ఇన్సులేటర్ సబ్ స్టేషన్కి అదే చేస్తారు. మీరు అన్నిటికీ అదే చేసేస్తే మీకు గుర్తుంచుకోవడం కష్టం అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉంది. హైడ్రో ఎలక్ట్రిక్ అంటే వాటర్తో నడిచేది కాబట్టి పాండ్ దగ్గరలో ఉండాలి. పాండ్ ఒకటే, రిజర్వాయర్ ఉండాలి కాబట్టి రిజర్వాయర్ ఒకటి సెపరేట్, మిగతా అంతా కూడా కామన్ ఉంటాయి, కొన్ని మార్పులు ఉంటాయి. అలా కామన్ పాయింట్స్ అన్నీ కూడా మీరు హైడ్రో ఎలక్ట్రిక్ తీసుకున్న, థర్మల్ తీసుకున్న, ఏది తీసుకున్న కామన్ పాయింట్లు ఏవో గుర్తుంచుకోండి. మిగతాయి మాత్రం చూసుకొని మిగతాయి మాత్రం బై హార్ట్ చేసుకోండి. సో మీకున్న డెఫినేషన్లో, మీకున్న హెడ్డింగ్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది, హైడ్రో అంటే వాటర్ అని. అలా సో ఫర్ అదే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో జనరల్ లేఅవుట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అడిగాడు అనుకోండి, మేజర్ కాంపోనెంట్స్తో ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషను, మీరేం చేస్తారు? సో లేఅవుట్ అంటే ఒక బుక్లో ఒకటి ఉంది, ఏది పడితే అది గీసేస్తుంటారు. కానీ అందుట్లో మీకు కావాల్సిన మెయిన్ పార్ట్ ఏంటి, పొగ కావాలంటే ఏది, కూలింగ్ అవ్వాలంటే ఏది, వాటర్ కావాలంటే ఏమి ఉండాలి, అలా కోల్ వేయాలంటే ఏమి ఉండాలి, ఇలా ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకున్నట్టయితే మీరు బొమ్మ ఎలా అయినా గీయచ్చు. మెయిన్ పార్ట్లు, కాంపోనెంట్లు కరెక్ట్గా ఇండికేట్ చేయాలి, చేసినప్పుడు మీకు కరెక్ట్ ఉంటుంది. అయితే ఇక ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అంటారా, అది వాటర్ మీద బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఏ ఎనర్జీని దేని కింద కన్వర్ట్ చేస్తారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో అదే థర్మల్ పవర్ స్టేషన్ అనుకోండి, సెలక్షన్ ఆఫ్ సైట్ చెప్పాను కదా, అది అయితే జనరల్ లేఅవుట్కి వచ్చేసరికి దానికి కావాల్సిన ఏంటి, బొగ్గు కావాలి కదా, థర్మల్కి అయితే హైడ్రోకి అయితే వాటర్, థర్మల్కి అయితే బొగ్గు కావాలి. బొగ్గు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, వాటర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ డ్యాము, రిజర్వాయర్లు, ఇవన్నీ కావాల్సి వస్తుంది అక్కడ. ఒక దాని ఏమంటారు, స్టెబిలైజర్, వాటర్ స్టెబిలైజర్ ఏదో. సో ఈ కిందిలో వచ్చేసరికి ఏంటి, కోల్ హ్యాండ్లింగ్ చేయడానికి ఇదంతా కూడా దాని ఎక్విప్మెంట్ గుర్తుంచుకుంటే సరిపోతే ఆ బొమ్మను బట్టి మీరు లేఅవుట్ గీసేస్తే సరిపోతుంది అనమాట. అయితే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇందులో చేయాల్సి ఉంటుంది. సో కాకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ బాయిలర్, లేకపోతే డిఫైన్ బాయిలర్, డిఫైన్ సూపర్ హీటర్, ఇవన్నీ అడిగారు అనుకోండి, మీరు పేజీలు రాసినంత మాత్రాన షార్ట్ మార్క్స్కి వేయరండి. 4 లైన్లు మోర్ దాన్ ఎనఫ్. నాకు తెలిసి ఎస్ఐ క్వశ్చన్ ఇస్తే, ఎస్ఐ క్వశ్చన్ కనుక ఇందులో ఇస్తే ఎక్స్ప్లెయిన్ ఏ బాయిలర్, బి సూపర్ హీటర్, సి ఎకనామైజర్, అంతే. అంతే 3 దాటి వెళ్ళడం 4 3 12 అంటే మీకున్న మార్కులు బట్టి, ఓకేనా, అలా ఉంటుంది. లేకపోతే ఏబీ అనుకోండి, ఏబీబీ అలా ఇస్తాడు అనమాట, ఓకేనా. సో దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మీరు ఈ యూనిట్ సిలబస్ కింద చూసుకున్నట్టయితే థర్మల్ పవర్ స్టేషన్ది మీరు లేఅవుట్ ఈజీ గీసేయచ్చు, పార్ట్లు ఈజీగా ఇండికేట్ చేయొచ్చు. ఇక అదే యూనిట్ 2 న్యూక్లియర్ పవర్ స్టేషన్ చూసుకున్నట్టయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి కావాల్సింది ఏంటి, న్యూక్లియర్ రియాక్షన్. సో కెమికల్ ఈక్వేషన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఫ్యూజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి గీమన్నా కూడా వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా ఈజీ గీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఇలాంటివే కనిపెడతారు, కెమికల్ ఈక్వేషన్ వేసాడా లేదా, వాటర్ డ్యామ్ వేసాడా లేదా, కోల్ ప్లాంట్ గీసాడా లేదా, బెల్ట్ ఉందా లేదా కోల్ వెళ్ళడానికి, చిమ్నీ ఉందా లేదా, ఇలాంటివి చూస్తారు. అయితే ఇందులో నాకు తెలిసి షార్ట్ క్వశ్చన్స్ కనుక ఇస్తే వాట్ ఈస్ ద న్యూక్లియర్ ఫిజన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి మోడరేటు ఏ క్వశ్చన్, మోడరేటర్స్ ఏ క్వశ్చన్, బి క్వశ్చన్ కంట్రోల్ రాడ్స్, సి క్వశ్చన్ రిఫ్లెక్టర్స్, ఇట్లా ఇస్తాడు. అవి షార్ట్ క్వశ్చన్స్లో కూడా ఇవ్వడానికి, షార్ట్ క్వశ్చన్స్ ఇస్తే 4 పాయింట్లు రాయండి. ఎస్ఏ క్వశ్చన్ అడిగితే వాటి బొమ్మలు కూడా గీయండి, కంట్రోల్ రాడ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, అలా గీసేయచ్చు అనమాట. ఇక తర్వాత అందులో హజార్డ్స్ అండ్ షీల్డింగ్ అది ఏం లేదండి. రేడియేషన్ హజార్డ్స్ అంటే సేఫ్టీ, మీరు సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటారో, రియల్ టైంలో మీరు ఎలా తీసుకుంటారో, మంట దగ్గరికి వెళ్ళారనుకోండి ఏం చేస్తారు, సో అలా గ్లౌజులు వేరు చేయడం ఏదో ఒకటి ఉంటాయి, ఫోమో ఇలాంటివి ఉంటాయి కదా, సో దానికి సంబంధించి మీరు రాయాల్సి ఉంటుంది. ఇక తర్వాత యూనిట్ 3లో సబ్స్టేషన్స్ గురించి, ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్. సో ఆ నేమే ఇండికేట్ చేస్తుంది. అందులో ఇండోర్ అవుట్డోర్ అన్నాడు కదా, ఇండోర్కి వచ్చేసరికి ఒక లేఅవుట్ ఉంటుంది, అవుట్డోర్కి వచ్చేసరికి ఒక లేఅవుట్ ఉంటుంది. సో ఇండోర్కి వచ్చేసరికి ఏముండాలి, స్టేడియం ఉండాలి, అవుట్డోర్కి వచ్చేసరికి ఓపెన్. సో అలా కనిపించాలి బొమ్మ చూడటంతోనే, ఓకేనా. ఆ లేఅవుట్స్ అనేవి 33/11 kV ఇచ్చాడు. సో ట్రాన్స్ఫార్మర్ తీసుకునే దానికి మీరు ఇండికేట్ చేయాలి, ఇది స్టెప్ డౌన్ చేస్తున్నారు కాబట్టి అలా చూపించాలి. స్టెప్ అప్ స్టెప్ డౌన్లో తెలిసిపోద్ది మీకు. అందులో
ఫర్ ఎగ్జాంపుల్ బస్ బార్స్ గురించి అడిగాడు అనుకోండి, సింగిల్ బస్ బారు, సెక్షనల్ సింగిల్ బస్ బారు. సో ఆ బొమ్మలు చూస్తే మీకు చెప్పేస్తారు, బొమ్మలు బైహెడ్ చేసిన ముందు బొమ్మలన్నీ గీసుకోండి. సో ఓవరాల్గా ఏంటంటే దేని ప్రిన్సిపల్ దానికి రాసుకోండి. సెలక్షన్ ఆఫ్ లేఅవుట్లో కామన్ పాయింట్ రాసుకోండి, ఏవైతే కామన్ లేవో ఒక పక్కన గీసుకోండి, దీనికి ఇది దీనికి ఇది బొమ్మలు ఆటోమేటిక్గా ఫామ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకేనా? సో సర్క్యూట్ బ్రేకర్ అనుకోండి, ఖచ్చితంగా ఫేస్ న్యూట్రల్ రెండు చూపించాలి, ఓపెనింగ్ క్లోజింగ్. 3 ఫేజ్ అయితే 3 ఫేజెస్ చూపించాలి విత్ న్యూట్రల్ చూపించలేదంటే మీకు మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు. ఓకేనా? అలా. సో అలాగే జిఐఎస్ అంటే గ్యాస్ ఇన్సులేటర్ సబ్స్టేషన్. సో అడ్వాంటేజెస్ ఏముంటాయి? గ్యాస్ ఇన్సులేటర్ సబ్స్టేషన్, గ్యాస్ బల్బ్ లాస్ ఏంటి? పేరుద్ది, ఫైర్ దగ్గర తీసుకోకూడదు, హైలీ ఫ్లేమబుల్, ఇలాంటివి రాయాల్సి ఉంటుంది. అయితే వాడు కన్స్ట్రక్షన్ అడిగాడు అనుకోండి, సో మెయిన్గా గ్యాస్ ఇన్సులేటర్ అంటున్నాడు కాబట్టి, సో ద ఇన్సులేటర్ యువర్ యూజింగ్ ఈజ్ గ్యాస్. సో దానికి ఏమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం, ఎలా చేస్తాం అనమాట. అదే ఎయిర్ ఇన్సులేషన్ అయితే ఇన్సులేషనే ఎయిర్ కింద యూజ్ చేస్తాం సబ్స్టేషన్. ఓకే? సో ఇక అది యూనిట్ 4 చూసుకుంటే అండర్ గ్రౌండ్ కేబుల్. సో ఈ వెరీ వెరీ ఈజీ యూనిట్ అండి ఇది. మీరు ఇందులో ఏమన్నా చదవాల్సింది ఏమంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్సులేషన్ డిస్టెన్స్ చాలా చిన్నగా ఉంటుంది, ఏముండదు, అదొక్కటే. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ 3 కోర్ బెల్టెడ్ కేబుల్స్ ఉన్నాయి చూసారా, సింగిల్ కోర్ 3 కోర్ బెల్ట్, దాని మీద ఖచ్చితంగా ఇస్తాడు. గ్రేడింగ్ అండ్ ఇంటర్షీత్ గ్రేడింగ్ మీద షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. సో టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్ మెటీరియల్స్ మీద ఎగ్జాంపుల్స్ రాయమని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. సో చాలా ఈజీ అండి, ఈ యూనిట్ చదువుకోవచ్చు మీరు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ వచ్చేసరికి ఏసీ డిస్ట్రిబ్యూషను, ఓవర్ హెడ్ వర్సెస్ అండర్ గ్రౌండ్ సిస్టమ్, ఇది ఉంది కదా. సో ఇది థియరీ అనమాట. సో అందులో డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే 3 ఫేజ్ కనుక అయితే 3 లైన్స్ చూపించాలి. వైర్స్ డిపెండ్ అయ్యి అంటే 4 వైర్ అయితే ఒక ఎర్త్, 5 వైర్ అయితే ఎర్త్ న్యూట్రల్. సో ఆర్వైబి ఎర్త్ న్యూట్రల్, ఇలా ఆ డయాగ్రామ్లోనే మీకు తెలిసిపోతుంది వాడు తప్పు గీసాడా కరెక్ట్గా రాశాడా అని చెప్పేసి. రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ కావాలి కదా. సో అలాంటిది రోజుకుంటూ ఇక యూనిట్ 5 వచ్చే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎకనామిక్ ఎక్స్పెక్ట్స్ను టారిఫ్ మెథడ్స్లో. సో షార్ట్ క్వశ్చన్స్ ఏమని ఇస్తే ఇందులో వాట్ ఈజ్ లోడ్ కరు, లేకపోతే వాట్ ఈజ్ లోడ్ డ్యూరేషన్ కరు, ఇలా ఇస్తాడు. లేకపోతే డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి. సో ఇవన్నీ ఉన్నాయి చూసారా డైవర్సిటీ ఫ్యాక్టర్. ఇవి ఏ బీలు సీలు కింద ఎస్ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు, డైవర్సిటీ ఫ్యాక్టర్, లోడ్ ఫ్యాక్టర్, ఇలా షార్ట్ క్వశ్చన్లో ఒకటి కింద అయినా ఇవ్వచ్చు. లోడ్ ఫ్యాక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి షార్ట్ క్వశ్చన్స్లో, ఎప్పుడు ఇస్తాడు అది. ఓకేనా? అది ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో. టారిఫ్ మెథడ్స్లో వచ్చేసరికి ఏంటి, అందులో ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లము పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్. సో దాని నుంచి చేయొచ్చు. అది కాకుండా మీరు బొమ్మ గీయాల్సి ఉంటుంది, గ్రాఫ్. ఆ గ్రాఫ్లో ఇయర్లీ అవర్స్లో అయితే హెవీ లోడ్ డిమాండు, అట్లా మధ్యాహ్నటప్పుడు నైట్ టైం అయితే నైట్ 6 to 9 లో పవర్ డిమాండ్, ఇలా మీరు బొమ్మలు చూపించగలరు. టారిఫ్ మెథడ్స్ మీదే ఇస్తాడండి నాకు తెలిసి, విత్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ జనరేషన్ మీదే ఎక్కువ ఫిక్స్డ్ టారిఫ్ అని, సెమీ ఫిక్స్డ్ టారిఫ్ అని, రన్నింగ్ టోటల్స్ అని, ఇవన్నీ ఉంటాయి, రన్నింగ్ కాస్ట్ అని. సో అవన్నీ మీరు ప్రాబ్లంలో చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీరు చదివే విధానం టెక్నిక్ సింపుల్గా అయిపోయేటట్టు చదువుకోవాలి, అంతే. దాన్ని ఏదో గుడ్డెచ్చేదో పట్టినట్టు అన్నిటికీ బై హెడ్ చేసి పడేశారనుకోండి, మీకు మిగిలేది ఏముండదు, బూడిదే అక్కడ, సున్నా. ఓకేనా? ఇలా రాసినట్టయితే మీకు మంచి పాయింట్లు రావడమే కాదు, మంచి పాస్ అవడమే కాదు, మంచి పాయింట్ కూడా వస్తుంది. ఎందుకంటే థియరీ సబ్జెక్ట్స్ వదులుకోకూడదు, పాయింట్లు ఎక్కువ తెచ్చుకోవడానికి చూసుకోవాలి, పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎప్పుడన్నా కష్టమైన సబ్జెక్ట్లో పాయింట్లు దగ్గర మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని అయితే అందరూ షేర్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్.